హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి మావాడి పుట్టు వెంట్రుకలు. నార్మల్గా అందరికీ 1 ఇయర్ లోపు తీస్తారు. బట్ మావాడికి మాత్రం అన్ఫార్చునేట్గా అది 3 ఇయర్స్ పోస్ట్ పోన్ అయింది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 3rd ఇయర్ వచ్చింది వాడికి. సో ఇంకా అప్పుడైతే తీసాము. ఏదో ఒక రీజన్ వల్ల 2 or 3 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఇంకా అత్తమ్మ వాళ్ళకైతే మొక్కు పాలకుర్తిలో ఉంది, పాలకుర్తి సోమేశ్వర స్వామి. సో అక్కడైతే మా బాబుకి ఫస్ట్ హెయిర్ కట్ అయితే చేపించాము. ఈ వెంట్రుకలు అనేది మేనమామలు చేయాలి కాబట్టి మా అన్నయ్య వదినైతే కూర్చున్నారు. ఇదంతా కూడా పాలకుర్తిలో చేసాము. టెంపుల్ దగ్గరలోనే చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా ఈ పూజ, ఈ ప్రాసెస్, బట్టలు పెట్టడం ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం ప్రాసెస్ అయితే పడుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాడికైతే దేవుడికి వెంట్రుకలు అనేది ఇచ్చేసి దేవుడు ముడుపు అయితే కడతారు. ఇది కూడా మా ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే చేసుకున్నాము. అంటే అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అంతే. ఇంకెవరిని కూడా పిలవలేదు. ఎందుకంటే ఇది మేము పాలకుర్తిలో చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే వెళ్ళాము. ఫస్ట్ అనేది గణపతి పూజ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా పూజకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలి. జస్ట్ అక్కడ మనం టికెట్ తీసుకొని మనం ఐటమ్స్ అన్నీ ఇచ్చామనుకోండి, వాళ్ళైతే ఇలా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఫస్ట్ దేవుడి మొక్కు కట్ చేసిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా అక్కడ ఇచ్చేస్తారు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా మేనమామలు చేయాలి కాబట్టి అన్నయ్యలకు, వదినలకు అయితే బట్టలు పెట్టారు. బట్టలు పెట్టిన తర్వాత వెండి కత్తెర, అలాగే గోల్డ్ రింగ్ అవి తీసుకొని రావాలి అమ్మ వాళ్ళు. సో అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏంటంటే గోల్డ్ రింగ్ మధ్యలో పెట్టి ఆ వెండి కత్తెరతోటి ఫస్ట్ హెయిర్ కట్ అయితే చేస్తారు. అలా 5 సార్లు చేసిన తర్వాత ఒక రెడ్ క్లాత్లో దేవుడికి ముడుపు అయితే కడతారు. ఎందుకంటే మొక్కులు ఉన్న వాళ్ళు ఇలానే చెల్లిస్తారు దేవుడికి. ఇంకా హెయిర్ కట్ చేయడమే స్టార్ట్ చేయలేదు, ఇంకా అప్పుడే స్టార్ట్ చేశాడు మావాడు గోల. ఇంకా దేవుడి మొక్కులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇలా దేవుడికి 5 కత్తెరలు ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా తీసేస్తారు. ఆ 5 కత్తెరల హెయిర్ అంతా కూడా ఒక క్లాత్లో వేసి దేవుడికి ముడుపులా కడతారు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడి మొక్కులు ఉంటాయి కదా, సో అలా దేవుడికి ఇచ్చినట్టు. అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన వెండి కత్తెరతో ఇలా 5 టైమ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టి దేవుడి దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకైతే దేవుడి ముడుపులన్నీ కూడా కడతారు. ఇలా 5 కత్తెరలు తీసిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా అక్కడ బార్బర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసేస్తారు. చేసిన తర్వాత అంటే పిల్లలు వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు.
ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా అందరికీ బట్టలు పెడతారు. అమ్మ వాళ్ళు అయితే మాకు పెట్టారు, అత్తమ్మ వాళ్ళకి పెట్టారు. అలాగే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి ఇలా అందరు పెడతారు. లాస్ట్లో అత్తమ్మ వాళ్ళు కూడా మాకు అనేది బట్టలు పెట్టారు. అంటే మాకు, మా హస్బెండ్కి, బాబుకి అందరు కూడా బట్టలు అనేది తీసుకొచ్చారు. ఇంకా వన్స్ హెయిర్ కట్ అనేది అయిపోగానే స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా పెడతారు. కొత్త బట్టలు వేసుకొని ఆ దేవుడి దర్శనానికి అయితే వెళ్తారు. ఆల్మోస్ట్ 2 years నుండి అనుకుంటున్నాము వాడికి వెంట్రుకలు తీయించాలి అని. బట్ ఏదో ఒక పని వల్ల వాడికైతే కాలేదు. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఆ దేవుడి మొక్కులు అయితే ఇచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత అత్తమ్మ వాళ్ళు కూడా పెడతారు కాబట్టి అత్తమ్మ వాళ్ళు కూడా మాకైతే బట్టలు అలాగే అన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఈ ప్రాసెస్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాము. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దేవుడు కూడా చాలా హైట్లో ఉంటాడు. ఆల్మోస్ట్ ఒక 200 steps వరకు ఉంటాయి. ఇంకా అందరం కూడా అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాము. నేను టెంపుల్ అయితే క్యాప్చర్ చేయలేదు, ఓన్లీ బయట మాత్రమే క్యాప్చర్ చేశాను. ఇలా అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టోటల్ హెయిర్ కట్ చేయడానికి ఇలా బార్బర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాము. ఇంకా మావాడైతే స్టార్ట్ చేశాడు ఏడుపు. ఆల్మోస్ట్ ఒక 1/2 hour 40 minutes వరకు అలా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వారి హెయిర్ అనేది చాలా పొడవైంది. అందుకనేసి ఇంకా మళ్ళీ వాడికి ఫస్ట్ హెయిర్ కట్ కదా, ఇంకా ఫుల్ భయపడ్డాడు. ఇంకా ఎలాగో అలాగా గట్టిగా పట్టుకొని అన్నయ్య వాళ్ళు ఇద్దరు కలిసి అయితే వాడికి టోటల్గా హెయిర్ అయితే కట్ చేయించారు. ఇలా హెయిర్ అంతా కట్ చేయించిన తర్వాత కూడా ఇంకా అందరూ స్నానం చేసి ఇంకా కొత్త బట్టలు వేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లో కొద్దిసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అవన్నీ కూడా మీకు వీడియో లాస్ట్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి.